హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను అలసంద గారెలు చూపిస్తున్నానండి. నేను నా పద్ధతిలో ఎలా చేస్తానో త్రూ అవుట్ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి, చివరి వరకు. అప్పుడు మీకు నా డీటెయిల్డ్ రెసిపీ అయితే అర్థమవుతుంది నేను ఎలా చేస్తానో. చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా ఉంటాయండి. మీరు తప్పకుండా వీడియో అయితే మొత్తం చూడండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ సోక్ చేసిన అలసందలు అయితే తీసుకున్నానండి, లేదా 7-8 గంటలు అయితే ఖచ్చితంగా నానాలండి. ఇలా నానిన వాటిని కంప్లీట్గా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా డ్రైన్ చేసేసుకొని మనం మిక్సీలో కోర్స్ కింద విడతల కింద వేసుకొని కోర్స్ కింద బ్లెండ్ చేసుకోవాలండి. వేసేటప్పుడు అసలు ఒక్క చుక్క కానీ వాటర్ వేసుకోకూడదండి. వేసుకుంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోయి వడలకి పనికిరాదనమాట. ఇక్కడ చూశారు కదా నేను ఎలా చేశానో. నేను చూపించిన విధంగా పిండిని అయితే మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ పిండి కోర్స్ కింద గ్రైండ్ చేసుకొని మిగతావన్నీ కూడా కొంచెం, అంటే నేను ఫస్ట్ది చాలా బరగ్గా పట్టాను అనమాట. మిగతా రానున్న వాయిలన్నీ ఏం చేశానంటే నేను కొంచెం మెత్తగా పట్టాను అనమాట. ఇలా పట్టిందన్న ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ సన్నగా కట్ చేయాలన్నమాట. మనకి పానీపూరిలో ఇస్తారు కదా, అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేయటం వల్ల పిల్లలు దాన్ని తీసి పక్కన వేయరనమాట. పిండిలో బాగా మిక్స్ అయిపోతుంది. అలానే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు పిల్లలు దాన్ని తీసి పక్కన పడేయకుండా వడతో పాటు తినేస్తారనమాట. అంత బాగుంటుంది ఈ గారెలు. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ట్రస్ట్ మీ అండి, నిజంగా మీకు చాలా ఇష్టపడతారనమాట. ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు, అలానే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసానండి. మీరు కావాలంటే కొంచెం ధనియాల పొడి, కారం, అలానే కసూరి మేతి అండి వేసి చూడండి. నేను గారెలు చికెన్లోకి చేస్తున్నాను కాబట్టి నాటుకోడి పులుసులోకి చేస్తున్నానండి. అందుకని నేను ఇవేమి వేయలేదు, ఎందుకంటే నాటుకోడి పులుసులో ఆల్రెడీ మనం మసాలా వేస్తాం కాబట్టి నేను ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వేయలేదండి. కొంచెం పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ నేను గారెల పిండిలోనే పట్టేశాను అనమాట. మీరు కూడా ఇలానే చేయండి. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర, అలానే ఉప్పు వేసానండి రుచికి సరిపడా. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని, మీరు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అయితే చెక్ చేయండి. ముద్దకి గారెకి షేప్కి వస్తుందా లేదా, షేప్ మనకు కుదురుతుందా లేదా అని. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మనకు ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం ఒక ముద్ద అయితే వేసి చూడండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేనైతే గారెలు వేస్తున్నాను. మీకు చెప్పటం ఏంటంటే, గారెలు ఒకవేళ మీకు షేప్ రావట్లేదు అన్నప్పుడు మీరు ఒక 5-6 స్పూన్లు తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేస్తే మనకు గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి. లేదా మీకు అలా కుదరదు, మళ్ళీ మిక్సీ పట్టడం ఎందుకు అనుకున్న వాళ్ళు కొంచెం బియ్యం పిండి వేసుకొని ఒకసారి కలిపేస్తే గారెలు వేసుకోవటానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. ఇలా వేయగానే గారెలు తిప్పకుండా ఒకవైపు ఒక 2-3 నిమిషాలు కాలాక, ఫ్రై చేశాక, అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మరోవైపు తిప్పండి. ఇవి అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి. ఎందుకంటే మనం ఈ అలసంద గారెల్ని సన్నగా వేయం కదా, కొంచెం లావుగా వేస్తాం కాబట్టి అవి లోపల వరకు ఉడకాలి. కాబట్టి మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. త్రూ అవుట్ ప్రాసెస్ మొత్తము మన అలసంద పిండి ఎంత ఉందో అంతవరకు ఇదే ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్. వేసేటప్పుడు మాత్రము లో ఫ్లేమ్లోనే ఉండాలి గారెలు వేసేటప్పుడు, లేదా నూనె ఎంత పొంగిపోతుంది. ఇక్కడ నేను శనగ నూనె వాడానండి. మీరు కావాలంటే మీరు రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా వాడచ్చు. నాకు అక్కడ అవైలబుల్ ఉన్న ఆయిల్ని నేను ప్రిఫర్ చేశాను. మీరు కూడా మీకు నచ్చిన ఆయిల్తో ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా చాలా రుచిగా, చాలా కమ్మగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నాటుకోడి పులుసుతో ఈ గారెలు పెట్టి చూడండి, కనీసం ఒక్కొక్కరు 5-6 గారెలు అయితే రేపేస్తారండి. అంత రుచిగా, అంత కమ్మగా ఉంటుంది. గెస్ట్ కూడా చాలా ఈజీగా పెట్టొచ్చండి, చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా. సో ఖచ్చితంగా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి,